ఫస్ట్ అయితే మేము చెట్టుకు చుట్టూరా పాద తీస్తున్నాము. ఈ పాదలు తీయాల్సిన అవసరం లేకపోతుండే, డ్రిప్ ఉంది కాబట్టి. చుట్టూ పాదలు తీసి డ్రిప్పులు పెట్టుకుంటే మంచిదే, కానీ చాలామంది తోటలో ఉండే గడ్డి తీసుకోవడానికి ట్రై చేస్తుండే, కానీ మేమే వద్దన్నాము. గడ్డితో పాటు చుట్టూ ఉన్న పైపుల్ని తెలియకుండానే ఆటోమేటిక్గా గడ్డి కోసేటప్పుడు కట్ అయిపోతున్నాయి. అరకాసుకు ముప్పాతి బాడిగా అన్నట్లు గడ్డి ఉన్న ఇబ్బంది లేదు, కానీ పైపులు పోతే మళ్ళీ వాటి ప్రాసెస్ చాలా ఉంటుందని ఉద్దేశంతో నిదానంగా ఈ టెంకాయ చెట్లకు మాత్రమే ఫర్టిలైజర్ ఇస్తున్నాం కాబట్టి వీటికి పాదలు తీసాము. డైరెక్ట్గా నీళ్ళలో డ్రిప్లో ఎక్కించవచ్చు, కానీ అన్ని చెట్లకు పోతాయి. పర్టికులర్గా టెంకాయ చెట్లకే కాబట్టి ఫస్ట్ అయితే చుట్టూ పాత తీసి నీళ్ళు పెట్టిన తర్వాత ఫర్టిలైజర్ వేస్తున్నాము. మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ చేయండి. అట్టనే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్కి లైక్ చేయండి. మీరు చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సపోర్ట్ చేయండి, మంచి వీడియోలు